నమస్తే, వెల్కమ్ టు టైమ్ టు ఆస్క్ సాయి కృష్ణ. సీనియర్ జర్నలిస్ట్ సాయి కృష్ణ గారు మనతో ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై సాయి కృష్ణ గారు విశ్లేషణ అందిస్తారు. హలో సాయి కృష్ణ గారు. హలో అండి. సాయి కృష్ణ గారు, బంగ్లాదేశ్ ప్రజలకి షేక్ హసీనా ఇచ్చిన సందేశం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ ఆవిడ ఈ విధమైన మీడియాతో మాట్లాడడం, ఎలాంటి పరిస్థితుల్లోనే ఏది ఏమైనా నేను డిసెంబర్లో బంగ్లాదేశ్ లో అడుగు పెడతా అని చెప్పి అంటున్నారు. సో ఈ భావోద్వేగ వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి? హసీనా వ్యాఖ్యల్ని అండ్ ప్రజలు ఆమెను స్వాగతించే పరిస్థితుల్లో ఉందా? వాళ్ళ కోపం చల్లారింది అనుకోవచ్చా? సో నిజానికి అసలు షేక్ హసీనా మాట్లాడిన అంశాల గురించి వార్తాపత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో చాలా వరకు రిపోర్ట్ అయింది. బట్ ఆమె వ్యాఖ్యల వెనకాల ఉన్న స్టోరీని కొంత మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. నిన్నటి నుంచి కూడా అనేక చర్చల్లో వాటిల్లో మాట్లాడుతూ ఉన్నారు. కానీ సో బేసికల్లీ బంగ్లాదేశ్ ఇప్పుడు షేక్ హసీనా బంగ్లాదేశ్ కి రిటర్న్ వెళ్లిపోవడము, డిసెంబర్ లో నేను వెళతాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆగేది లేదు, నన్ను అరెస్ట్ చేసినా, నన్ను చంపినా, ఎగ్జిక్యూట్ చేసినా, ఏం చేసినా గానీ నేనైతే బంగ్లాదేశ్ లో అడుగు పెడతాను అని షేక్ హసీనా ప్రకటించారు. ఎందుకు నిన్ననే ప్రకటించారు అంటే నిన్నటికి ఒక ప్రత్యేకత ఉంది. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం 2024లో ఆగస్ట్ 5వ తేదీనే షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి తలదాచుకుంటున్నారు. 2 సంవత్సరాల మౌనం తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం కొంత ఇంటరిమ్ చీఫ్ గా ఆయన మధ్య ఒక రకంగా చెప్పాలంటే మధ్యంతర ఒక అడ్జస్ట్మెంట్, అంతే టెంపరరీ అడ్జస్ట్మెంట్ లాగా మహమ్మద్ యూనస్ వచ్చాడు. 2 సంవత్సరాలన్నర పాటు ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ పూర్తి స్థాయి పొలిటికల్ పార్టీ అయినటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP అధినేత తారిక్ రెహమాన్ ఎన్నికల్లో విజయం సాధించడం, ఆయన ప్రధాని కావడం మనకు తెలుసు. సో ఆయన ప్రధాని అయిన తర్వాత ఒక డెమోక్రటిక్ పొలిటికల్ వాతావరణం నెలకొంది ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో. ఇంతకు ముందున్న షేక్ హసీనా మహమ్మద్ యూనస్ ఇంటరిమ్ చీఫ్ గా ఉన్న సమయంలో ఎవరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారో తెలిసే పరిస్థితి లేదు. అందరూ అంటే జమాతే ఇస్లామీ దగ్గర నుంచి, టెర్రరిస్ట్ మూకల దగ్గర నుంచి ఎవరికి పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నిరసనలు తెలుపుతున్న సందర్భం. ఇప్పుడు ఒక పొలిటికల్ వాతావరణం బిల్డ్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ షేక్ హసీనా బంగ్లాదేశ్ కు వెళ్తానని ప్రకటించింది. సరిగ్గా అంటే డిసెంబర్ లో నేను బంగ్లాదేశ్ లో అడుగు పెడతానని చెప్పారు. నిజానికి ఇప్పుడే ఎందుకు చేశారు? షేక్ హసీనా ఎందుకు వెళ్ళాలనుకుంటోంది అంటే చిన్న కారణం ఉంది. ఏంటి అని అంటే నాకు 2 అంశాలు కనబడుతున్నాయి ఇందులో. ఒకటి, ఆమె పార్టీ ఏదైతే బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం చేసినటువంటి, పాకిస్తాన్ చెరలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ ని స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి ముజిబుర్ రెహమాన్. ఆయన అవామీ లీగ్ అనే పార్టీ స్థాపించారు. అంతకుముందు ముక్తి వాహిని అనే ఒక సంస్థ ద్వారా మొత్తానికి ఆయన ఈ స్వాతంత్రాన్ని బంగ్లాదేశ్ కు తీసుకురావడంలో కీలక పాత్ర వహించినటువంటి ముజిబుర్ రెహమాన్ కూతురు షేక్ హసీనా. సో ఆమె ఆ అవామీ లీగ్ పార్టీ ఈ రోజు పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడింది. సో దాని మీద బ్యాన్ విధించారు. సో అవామీ లీగ్ సంబంధించిన కార్యకర్తల గణం ఉంది చాలా వరకు, కానీ వాళ్ళెవరు కూడా ఇప్పుడు మాట్లాడడానికి వీల్లేని పరిస్థితి కల్పించారు. ఈ నేపథ్యంలో ఆమె అవామీ లీగ్ ని మళ్ళీ పునః ప్రతిష్ఠించడం కోసం ఆమె అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తోంది. రెండోది, బంగ్లాదేశ్ గ్రోత్ స్టోరీ పూర్తిగా మారిపోయింది. బంగ్లాదేశ్ కి టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఈవెన్ పాశ్చాత్య దేశాలకు కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేస్తారు టెక్స్టైల్స్. నేను బంగ్లాదేశ్ కి వెళ్ళొచ్చాను. షేక్ హసీనానే ప్రధానమంత్రిగా ఉన్న టైంలో నేను ఇంటర్నేషనల్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ కి నేను డెలిగేట్ గా వెళ్ళాను. ఆ టైంలో నేను ఒక వారం 10 రోజులు అక్కడ మొత్తం దేశం మొత్తం తిరిగిన సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పేది ఏంటంటే షేక్ హసీనా పరిపాలనలో డెవలప్మెంట్ చాలా జరిగింది. ఎకనామికల్లీ బంగ్లాదేశ్ చాలా గ్రో అవుతూ వచ్చింది. ఇవాళ పూర్తిగా రివర్స్ అయిపోయింది. నిన్ననే నాకు ఒక వ్యక్తి అక్కడ నుంచి, చిట్టగాంగ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ మన AIGలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆయన పేరు నేను చెప్పను, కానీ ఆయన అక్కడ నుంచి వచ్చాడు. ఇక్కడ ఆయన నాతో చెప్తున్నారు, ఒక జెన్జీ ఉద్యమం జరిగిన టైంలో 2024 ఆగస్టు నెలలో ఏదైతే ఈ పర్టికులర్ షేక్ హసీనా గద్దె దిగాలని చెప్పేసి విద్యార్థుల పేరిట ఉద్యమం చేసిన సమయంలో విపరీతమైనటువంటి ఒక ఎమోషన్ బిల్డ్ అయింది. ఆ ఎమోషన్ లో అందరూ షేక్ హసీనా దిగిపోతే బాగుండు అని అనుకున్నారు. కానీ ఆమె పోయిన తర్వాత గానీ, ఆమె బయటకు వచ్చిన తర్వాత గానీ అక్కడ ఆమె లోటు ఏంటో అర్థం కావట్లేదు. మొత్తం టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం ఆగిపోయింది. వాళ్ళ చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. చాలా వరకు డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. IMF ఇచ్చే నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ లాగా ఇవాళ బంగ్లాదేశ్ పరిస్థితి మారిపోయిందని గ్రౌండ్ లోనే ప్రజలు అనుకుంటున్నారు. సో ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ఆమె అక్కడికి వెళ్ళడం వల్ల ఆమెకు నిజంగానే ప్రజల మద్దతు ఉంటుంది అని ఆమె ఆశించి ఉండవచ్చు. సో అందుకే ఇప్పుడు నేను వెళితే మళ్ళీ ఆ అవామీ లీగ్ కి ఆ పూర్వ వైభవం వస్తుంది అనుకోవచ్చు. అండ్ ఇంకోటి, భారత ప్రయోజనాలు కూడా కీలకం. ఇవాళ బంగ్లాదేశ్, పాకిస్తాన్ కలిసి భారత్ ని ఇరుకుని పెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నాయి. వీళ్ళ వెనకాల ఉన్న శక్తులు ఎవరు? చైనా, అమెరికా.
చైనాకి కొన్ని పోర్ట్లని బంగ్లాదేశ్ మొన్న మధ్యనే కట్టబెట్టింది. ఇంకోవైపు అమెరికా తోటి సత్సంబంధాలు నేర్పి ఈవెన్ పాకిస్తాన్ తోటి బంగ్లాదేశ్ డిఫెన్స్ డీల్స్ చేసుకుంటోంది, డిఫెన్స్ మిలిటరీ ఎక్సర్సైజెస్ చేస్తోంది. సో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలుస్తున్నటువంటి టైం కనబడుతుంది. ఇది ఇలాగే కొనసాగితే, తారిక్ రహమాన్ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ఇంకో 5 ఏళ్లలో 10 ఏళ్లలో మళ్ళీ మనం రివర్స్ కూడా చేయలేం. సో భారత్ ఇంతకుముందు షేక్ హసీనా ప్రధానిగా ఉన్న టైంలో భారత్ కి అనుకూల వాతావరణం ఉండేది బంగ్లాదేశ్ లో. ఇవాళ షేక్ హసీనా లేకపోయేసరికి తారిక్ రహమాన్ ప్రధానిగా ఉన్నాడు. ఆయన నేతృత్వంలో ఇవాళ మొత్తం బంగ్లాదేశ్ పాకిస్తాన్ అనుకూల ధోరణిలోకి వెళుతోంది. ఈ నేపథ్యంలో ఇది పాకిస్తాన్ అనుకూల ధోరణిలోకి వెళ్ళిపోయి పాలసీ డిసిషన్స్ అన్ని అయిపోయి, మిలిటరీ టైస్ అయిపోయి, రేపు పొద్దున 5-10 సంవత్సరాలు మనం కంటిన్యూ చేస్తే చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ భారతదేశం కూడా చాలా సీరియస్ గానే దృష్టి సారించిందేమో అని నాకు అనిపిస్తుంది. బికాస్ షేక్ హసీనా అక్కడికి వెళుతుంది అని అంటే అంత ఈజీగా మనం చూడట్లేదు. ఈవెన్ మన రా అక్కడ పనిచేస్తుంది, డెఫినెట్లీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏజెంట్స్ అక్కడ పనిచేస్తారు. వాళ్ళు ఒక కీలకమైనటువంటి ఒక వాతావరణాన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేయవచ్చు. సో ఒక ఎలక్టెడ్ డెమోక్రటిక్ ప్రాసెస్ లోకి మళ్ళీ బంగ్లాదేశ్ వెళితే గానీ ఇవాళ మనకి ఇబ్బంది తగ్గుతుంది. ఈవెన్ బెంగాల్ ప్రభుత్వం ఏర్పడింది, బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువగా ఉంది. మనకి ఇల్లీగల్ గా వచ్చిన చొరబాటుదారులంతా కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చేవాళ్లే. వాళ్ళని కట్టడి చేయాలన్నా గానీ మనకు అనుకూలమైన ప్రభుత్వం అక్కడ ఉండడం చాలా అవసరం. సో కొంచెం దూరదృష్టితో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ ఇప్పుడు షేక్ హసీనా అక్కడికి వెళ్ళిన వెంటనే ఆమెను ఎలా రెస్పాండ్ అవుతారు, ఏం చేస్తారు, ఆల్రెడీ దాడి మొదలైంది. ఇప్పుడు షకీబ్ అల్ హసన్ ఎవరైతే అక్కడ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్, అతని ఇంటిపైన దాడి జరిగింది, పెట్రోల్ బాంబులు వేశారు. బికాజ్ ఎందుకంటే ఆయన ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు, అంటే అందులో పార్టిసిపేట్ చేశారని. సో ఆయన గతంలో అవామీ లీగ్ పార్టీ ఏదైతే షేక్ హసీనా పార్టీ ఉందో, షేక్ హసీనా పార్టీ తరపు నుంచి ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. మగ్వారా అనే ఒక ప్లేస్ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి. సో షకీబ్ సపోర్ట్ ని వాళ్ళ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ అనుకూల శక్తులు ఒప్పుకోవట్లేదు. సో అందుకోసం వాళ్ళు ఇప్పుడు దాడులు కూడా చేస్తున్నారు. అంటే దాడులు చేయడం అంటే ఏంటంటే ఒక సంకేతం. షేక్ హసీనా నేను డిసెంబర్ లో బంగ్లాదేశ్ లో అడుగు పెడతానని చెప్తున్నారు కానీ నువ్వు అడుగు పెడితే మీ పైన కఠినమైన చర్యలు ఉండబోతున్నాయి అని చెప్పడానికి ఇది ఒక సంకేతం. ఈవెన్ బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయింది. ఈవెన్ భారతదేశం ఆల్రెడీ ఎక్స్ట్రాడేట్ చేయాలి, ఆమె మా దేశానికి పంపించాలని మేము అడుగుతూ ఉంటే ఆమెతోటే ప్రెస్ మీట్ నిర్వహిస్తారని ఈవెన్ భారత ప్రభుత్వం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తుంది బంగ్లాదేశ్. అఫ్ కోర్స్ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినంత మాత్రాన మన ప్రభుత్వం దానికి పెద్దగా పట్టించుకుంటుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది గతంలో కూడా జరిగినవే. మీరు ఈవెన్ బంగ్లాదేశ్ చరిత్రలోకి వెళ్లి చూస్తే చాలా సార్లు చాలా మంది నాయకులు అక్కడ ఆర్మీ కంట్రోల్లోకి తీసుకోవడము అండ్ నాయకుల్ని చంపేయడము, నాయకులు పారిపోయి విదేశాల్లో తలదాచుకోవడము ఇది సర్వసాధారణమైన విషయం. బంగ్లాదేశ్ చరిత్ర పొడవునా జరుగుతుంది. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడిన రోజు నుంచి ఇప్పటి వరకు అనేక మంది నాయకుల్ని జైల్లో పెట్టారు, అనేక మంది నాయకులు బయటకు పారిపోయారు. ఈవెన్ షేక్ హసీనా కూడా గతంలో వచ్చి భారతదేశంలోని తలదాచుకున్నారు. అప్పుడు 6 ఏళ్లు ఉన్నారు భారతదేశంలో, అప్పుడు ముజబుర్ రహమాన్ ని చంపిన సమయంలో. సో హిస్టరీ పొడవునా చూస్తే 2 బేగంలు 2 రెహమాన్ల మధ్య నడిచినటువంటి దేశం అది. సో 2 కుటుంబాల మధ్య నడిచినటువంటి దేశం అది. ఇప్పుడేం కొత్తగా అది వాళ్ళ బంగ్లాదేశ్ కి మళ్ళీ షేక్ హసీనా వెళ్ళడం అనేది ఇది కొత్తగా ఫస్ట్ టైం జరుగుతున్నది ఏం కాదు, ఇంతకు ముందు జరిగిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి తారిక్ రహమాన్, గతంలో తారిక్ రహమాన్ ఆల్మోస్ట్ 17 సంవత్సరాలు లండన్ లో ఉన్నాడు. 2008లో పారిపోయినటువంటి వ్యక్తి 2025లో తిరిగి వచ్చాడు. 25 డిసెంబర్ నెలలో తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఎలక్షన్స్ జరిగాయి, ఎలక్షన్స్ లో గెలిచాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. షేక్ హసీనా కూడా అంతే. షేక్ హసీనా గతంలో 1975 ఆగస్ట్ 15 రోజున ముజీబుర్ రహమాన్ ని ఇంట్లో ఉన్నప్పుడు ఆయన మీద కాల్పులు జరిపి మిలిటరీ టేక్ ఓవర్ చేసి మొత్తం కుటుంబాన్ని మొత్తం చంపేశారు. ఇప్పుడు షేక్ హసీనా కుటుంబ సభ్యులు అందరినీ చంపేశారు, తండ్రి, తల్లి, తమ్ముళ్ళు, అన్నలు అందరినీ చంపేశారు. షేక్ హసీనా, ఆమె చెల్లెలు రెహానా ఇద్దరు లండన్ లో ఉన్నారు, ఆ రోజు జర్మనీలో ఉన్నారు. జర్మనీలో ఉండడం వల్ల బతికిపోయారు వాళ్ళు. మిగతా వాళ్ళందరినీ చంపేశారు. చంపేసినప్పుడు ఆమె జర్మనీ నుంచి భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చి 6 ఏళ్లు 1975 నుంచి 81 వరకు భారతదేశంలో ఉన్నది అప్పుడు ఆమె. ఇవాళ కొత్తగా ఆమె వచ్చింది 2 సంవత్సరాల నుంచి ఉంది అనడానికి లేదు. షేక్ హసీనా గతంలో కూడా వచ్చింది. ఆమెకు అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1975 నుంచి 81 వరకు మనం ఆశ్రయం ఇచ్చాం. అండ్ ఆ తర్వాత 81లో మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్ళి మళ్ళీ పొలిటికల్ రైస్ అవామీ లీగ్ సాధించగలిగింది. ఇప్పుడు ఇక్కడ బేగంలో